ఫ్రెండ్స్ ఈరోజు అమ్మా సరిగ్గా చెప్పరా, సరిగ్గా చెప్పు. ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ చీజ్ మంచిగా చెప్పు. సారీ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఈరోజు మా మమ్మీ ఇంకా నేను కాంపిటీషన్ పెడుతున్నాం. ఇది మా మమ్మీది లేదా ఇది నాది. ఎవరి లేదా ఏంటి లేదా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఏది ఫాస్ట్గా అయిపోద్దో చూడాలి. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాను. సో ఇప్పుడైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇవాళ అయితే మేము యాక్చువల్ నేను అసలు తినను, అలాంటిది తిందాం అనుకున్నాను. ఇప్పి ఛాలెంజ్ చేస్తున్నాం గాయస్. ఇదేమో రిక్కిది, ఇదేమో చెర్రీది, ఇదేమో నాది. స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి చెర్రీది అనమాట. ఇది తింటే ఉంటుంది వాడికి నరాలు ఎక్కుతుంది అనమాట కారం. అప్పుడు చూస్తా, ఛాలెంజ్ చూడండి కదా. అయితే చెర్రీ దాంట్లో ప్యాకెట్ ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ చేస్తే ఈ 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి ఏంటంటే నాకు తెలియదు, కానీ 2 వేసుకోవాలనుకుంటా. నాకు తెలిసి మేబీ ఐ థింక్ సో ఈ 2 వేసుకోవాలి. నాది వచ్చేసి నేను కొంచెం క్లాస్ కదా, క్లాస్ కాబట్టి క్లాస్ ఉంటానని ఒక కవర్లో 2 ప్యాకెట్లు ఇచ్చారు. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇదేమో ఆయిల్, ఇదేమో పొడి. ఫ్రెండ్స్ ఎందుకంటే దానిలో ఆయిల్ ఉంది కదా, అది పాడకుండా ఉండడానికి వాళ్ళు కవర్ ఇచ్చారు. ఏమేమి హీరో కదా ఫ్రెండ్స్, నాకు హీరో. ఇదేమో నాదనమాట. నాది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, ఇదేమో వైట్ కలర్లో ఉంది. ఆ చీజ్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది. అమెరికా వాళ్ళకి గ్రీన్ చీజ్ ఉంటుంది, చైనా వాళ్ళకి గ్రీన్ చీజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని వేసేద్దాం. వేద్దాం. కర్రీ అయితే ఇప్పుడు దాంట్లో వేస్తున్నారు గాయస్. నీళ్ళు అయితే బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు నాది గాయస్, ఇప్పుడు నాది బాగా వాటర్ బాయిల్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు అస్సలు ఇప్పీలన్నా మ్యాగీలన్నా అస్సలు ఇష్టం ఉండదు, బట్ కానీ వీడియోస్ కోసం ట్రై చేస్తున్నాను గాయస్. నిజమే కదరా, ఎప్పుడు తింటూనే ఉంటుందా? అబద్ధాలు చెప్పకు, నాకు తెలియదు అది గురించి. నువ్వు మనందరూ ఉండేదాకా ఇట్లాగా నాకు తెలియదా? నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటుంది. అలా చెప్పాలరా. అయ్యే బాబాయ్, నిజాలు అన్నీ బయటికి చెప్పేయాలి, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పి మ్యాగీ తిన్నాను గాయస్. కాకపోతే ఈ కొరియన్స్ వాళ్ళది తింటాను అప్పుడప్పుడు. అవునా? ఇప్పి మ్యాగీ తిన్నాం, కానీ కొరియన్స్ వాళ్ళది మాత్రం తింటాను గాయస్ అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి. అది కూడా సంవత్సరానికి ఒక 2-3 సార్లు అనుకోండి, ఇంక అంతే. అవును. అదేంట్రా నేను కొట్టినట్టు చదువుతావు? నిజం చెప్పరా, వాళ్ళు నిజమే అనుకుంటారు. నిజమే, నిజం గాయస్. వాడు ఏదో చెప్పాడు కదా అని మీరు అబద్ధం అనుకోకండి. ఎక్కడుంది పుష్ప? నేను ఇప్పి మ్యాగీ తినను. ఒకప్పుడు మ్యాగీ తినేదాన్ని, కానీ మానేసాను. మ్యాగీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నచ్చట్లేదు, ఎందుకన్నా తినడం మానేసిన. కానీ మా ఇంట్లో మ్యాగీ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు గైస్, నేను తప్ప. ఇప్పి పిచ్చోళ్ళు తక్కువే, కానీ మ్యాగీ పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు. నేనైతే ఇంకా నా పిచ్చి మాత్రం ఒకవేళ తింటాను అంటే మాత్రం నాకు అది కూడా ఇప్పియే, అది కూడా ఇప్పియే. చూడండి ఫ్రెండ్స్, కొరియన్స్ వాళ్ళది మాత్రమే, అది కూడా చీజీ అండ్ వెజ్ మాత్రమే తింటాను. ఇక్కడ ఏముంది? నాన్ వెజ్ తిన్నాను. అది నెయిల్ పాలిష్ చేసుకున్నాడు గాయస్. అందరు సేమ్ అని కామెంట్ చేయండి గాయస్. వద్దు గాయస్.
ఇది ఏంటి ఫ్రెండ్స్? చెర్రీ ఫ్రెండ్స్, చెర్రీ. ఇప్పుడు ఈ ఆకులు తొక్కులు తోలలు అన్ని తింటాడు గాయస్. వేసుకో ఆకులు వేసుకో. ఫ్రెండ్స్ నేను ఆకులు తినను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ తినాలి గాయస్. చెర్రీ గాడు పెద్ద ఊపుకుంటే తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ తినాలి. నేను చేయన అయిపోతా. ఇప్పుడు ఇవన్నీ తినాలి. తింటా. తినకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో పోటీ పెట్టుకున్న లాస్ట్లో గిన్నెంతా చూపెడతా. అసలు ఖాళీగా ఉంటుంది. నాదైతే ఈ గిన్నె ఇటు షిఫ్ట్ చేశాను గాయస్. చెర్రీ ఇటు పెట్టినా వాడికి పెట్టమనడానికి ఇటు పెట్టినా గాయస్. అప్పుడే పొడి కూడా వేసుకుంటున్నాడు ఆత్రం ఆపుకోలేక. వేసుకోవాలి. అది చూస్తుంటే నేనే మంట 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 మంట. ఇప్పుడు ఒక అబ్బాయికి పేలుతుంది అసలు, ఇంకా కాలుతుంది. అబ్బా అబ్బో ఘాటు ముక్కుల్లో కొడుతుంది గాయస్. గైస్ ఇదిగండి, ఇదైతే నాది, ఇది చెర్రీది. చెర్రీ ఆల్రెడీ చీజ్ని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నేనైతే మిక్స్ చేయాల, పైన అట్లానే ఉంది చీజ్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ తింటారన్నది అసలు ఛాలెంజ్ ఏంటి అంటే, వాటర్ తాగకూడదు తినేటప్పుడు. వాటర్ తాగకుండా తినాలి. ఓకే వాటర్ తాగకూడదు గైస్. వాటర్ తాగకుండా ఓన్లీ తినాలి. ఇది మాత్రమే తినాలి, వాటర్ తాగకూడదు. నీకు ఎంతైనా మంట పుట్టినా కూడా నువ్వు ఇంకా ఓకేనా, ఓడిపోయినట్టు. వాటర్ తాగితే వాటర్ తాగకుండా తినాలి. సో అది రెడీ. ఫైనల్లీ అయితే నేను గెలవలేదు గాయస్, ఎందుకంటే నాకు ఇప్పీస్ మ్యాగీస్ అసలు నేను తినలేను, నాకు నచ్చవు కూడా. సో దట్ అందుకోసం అని ఇంకా నేను తినలేకపోయాను. చెర్రీనే తినేసాడు అనమాట నాకంటే ముందే. సో ఫైనల్లీ చెర్రీనే గెలిచాడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోమాకండి. కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఛాలెంజెస్ వీడియోస్ కావాలి అని అంటే కనుక కామెంట్ చేయండి. ఇదైతే నాది కాదు.